ఇప్పుడు 5 మినిట్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చడం ఎలా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇందులో 50% దీని నుంచి కానీ ఏదైనా లెక్క వస్తే 50% పర్సన్స్ దాన్ని విడిచిపెట్టేస్తారనమాట. ఆ 50%లో ఒక 20% ఏంటంటే ఈ లెక్క చేయడానికి ప్రాసెస్ చాలా పెద్దది, చాలా టైం టేకన్ అవుద్ది అనేసి మిగతా వారు విడిచిపెట్టేస్తారనమాట. ఇలా కాకుండా జస్ట్ మీకు 2-3-4 నిమిషాల వీడియోలో కొన్ని సెకండ్లలో లెక్క చేయడం ఎలా నేను చెప్తానమాట. దీనికి మీకు చిన్నపాటి పర్సంటేజ్ కూడా అవసరం లేదు. చెప్పాను కదా, 1 to 9 టేబుల్స్ వస్తే మీకు అర్థమెటిక్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది కూడా మ్యాథ్స్ కాదు, అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే ఆలోచించేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉంది, 10% ఇంట్రెస్ట్ లెక్క 2 ఇయర్స్కి. సింపుల్గా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, సిఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10,000 ఉంది. ఇది అసలు, ఇదేంటి రేటు, ఇదేంటి టైము. ఇప్పుడు మనము దీన్ని 10% అంతే ఎంత పర్సంటేజ్ తీసిస్తే 10/100 అంతే 1/10. 10% అంటే ఎంత? 1/10. దీని అర్థము 10 అనేది అసలు అనమాట, ఈ 1 అనేది ఇంట్రెస్ట్ అనమాట. 10 అనేది ప్రిన్సిపల్, 1 అనేది ఇంట్రెస్ట్ అనమాట. 1/10 అంటే అర్థం. ఇప్పుడు మనం ఏంటన్నాం, 10,000/10% లెక్క 2 ఇయర్స్కి ఎంత అన్నాం. అప్పుడు 10 + 1 ఎంత అయిందమ్మా? 11. 11 అనేది టోటల్ అనమాట. 10 అనేది ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ఎన్ని ఇయర్స్ కన్నాము? 2 ఇయర్స్ కన్నాం. 2 ఇయర్స్ అయితే దీన్ని ఏం చేయక్కర్లేదు. 10:11కి 10^2:11^2. ఇది 2 ఇయర్స్కి. అదే 3 ఇయర్స్కి అయితే 10^3:11^3. అలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 10² అంటే ఎంత? 100. 11² ఎంత? 121. ఈ 121 అనేది టోటల్, 100 అనేది ప్రిన్సిపల్, ఈ 21 అనేది ఇంట్రెస్ట్. దాని అర్థం అదే కదా. 100 ప్రిన్సిపల్ అయితే టోటల్ 121 అంటే ఇంట్రెస్ట్ అనేది 21 అనమాట. ఇప్పుడు ఇక్కడ 100 వచ్చింది ప్రిన్సిపల్. ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాము? 10,000. అంతే 100 అంటే 10,000. 100 ప్లేస్లో మనం 10,000 తీసుకున్నాం. ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 21. 21 ఎంత? ఇంతే 2 0 2 0 21 100. ఇదే ఆన్సర్. ఇదే పని మీ ప్రాసెస్లోపే చేద్దాం. 10,000 ఫస్ట్ ఇయర్ ఎంత అన్నాము? 10%. ఎంత అయింది? 1,000. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1,000. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? మరి దీనిపై 1,000 ప్లస్ ఈ 1,000పై 10% అంటే 100. టోటల్ ఎంత అయిందమ్మా? 1,000, 2,000, 2,100. ఇక్కడ వచ్చిందా? ఈ 10,000 కనుక ఇది చాలా ఈజీగా అయిపోయింది. అదే ఈ ప్రాసెస్ అనుకోండి, మీకు అమౌంట్ ఎంత ఇచ్చినా, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినా, అమౌంట్ ఎంత ఇచ్చినా, ఎలా ఇచ్చినా మనం దాన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ లెక్కలు చేద్దాం. ఆల్బర్ట్ బ్యాంకులో 8,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాలకు 5% పర్ యానం రేటుతో పొందే కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మొత్తం గడువు తీరిన తర్వాత ఎంత అవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మొత్తం అమౌంట్ అనేది గడువు తీరిన తర్వాత ఎంత ఉంది? మొత్తం అమౌంట్ అడిగారు. ఇక్కడ ఎంత శాతం అడిగారమ్మా? 5%. ఇంతకు 5% అంటే ఎంత? 5/100 అంటే 1/20. ఇక్కడ 20 అనేది ఏంటని చెప్పాము? ప్రిన్సిపల్. 1 అనేది ఏంటి? ఇంట్రెస్ట్. అంతే కదా. ఇప్పుడు 20 ప్రిన్సిపల్ అయితే 21 అనేది ఏంటైంది? 20 + 1 టోటల్ అమౌంట్. అర్థమైందా? ఇది మనం ఎన్ని సంవత్సరాలు కన్నామమ్మా? ఇక్కడ లెక్కలో 2 ఇయర్స్కి అడిగాడు. 2 ఇయర్స్ అంటే 20², 21². 20² ఎంత? 400.
21 స్క్వేర్ ఎంత 441. ఇంతే కదా. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 8,000. 400 అంటే 8,000 అయితే టోటల్ అమౌంట్ అడిగాడు. 441 అంటే ఎంత? 4 కోట్ల 4 2 441 882. టోటల్ అమౌంట్ ఎంత అయింది? 8,820. ఇంతే. చూడండి, చాలా ఈజీ. ఏ ప్రాసెస్ చేయలేదు, ఏ ఫార్ములా చేయలేదు, ఏమీ చేయలేదు. ఎంత ఈజీ అనమాట.